everyone in the group. గ్రూప్‌లో ఉన్న అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. Yeah, are you excited to receive the attributes of God? ప్రతి ఒక్కరు దేవుని యొక్క గుణగణాలు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని విశ్వసిస్తున్నాను. Okay. Till yesterday, we had seen 6 points, 6 attributes of God. నిన్నటి దినం వరకు మనము దేవుని యొక్క గుణగణాల్లో 6 విషయాలు మనం ధ్యానించుకొని ఉంటున్నాం. First was merciful. మొదటిగా దయ, Second, gracious. రెండవదిగా కృప, Third was slow to anger. మూడవదిగా Slow to anger. It's in Exodus 34, 6-7. Okay. You're not able to hear me? Yes, Pastor. Yes, Pastor. నిదానంగా కోపగించుకునేవారని. Fourth was abounding in loving kindness. అదే విధంగా నాలుగోది గమనిస్తే కృపా సత్యములో విస్తారమైన కృపా సత్యములో. Fifth was keeping love kindness for thousands. ఐదవదిగా 1000 మందికి కృప చూపడం. Okay. Now we will see the next word is not acquainting unrepented sinners. Can someone read in Exodus 34 verse 6 and 7? నిర్గమ 34 6, 7 వచనాలు చదివి సహాయం చేయండి. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యం గల దేవుడైన యెహోవా ఆయన 1000 మంది. We'll go slow. Yeah. మళ్ళీ చదవనా పాస్టర్ గారు? స్లోగా చదవండి. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన What are that? First word was కనికరము. Yeah. దయ, దీర్ఘశాంతము, long suffering. Yeah. విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా loving kindness. Yeah. ఆయన 1000 మందికి కృపను చూపుచు, forgiving. Yeah. దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని forgiving sins, forgiveness and transgressions. Yeah. ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక. Yeah, that point. Now we'll be listening that. Not acquainting unrepented sinners. ఈ యొక్క దినమున మనము దోషములను నిర్దోషులుగా ఎంచక దీనిపైన మనం ధ్యానిద్దాం. Yeah, that's very important to understand. Though the grace is available, though he delights to forgive, but he cannot forgive an unrepented sinner. వాస్తవానికి ఆయన క్షమించే దేవుడు అయినప్పటికీ కూడా, ఆయన జాలి కలిగే దేవుడు అయినప్పటికీ కూడా దోషులను నిర్దోషులుగా ఎంచక మానడు అని వాక్యం తెలియజేస్తుంది. That means grace cannot nullify his pure justice unless you don't repent. మనం ఎప్పటి వరకైతే పశ్చాత్తాపపడమో అప్పటి వరకు కూడా మన యొక్క తప్పిదములను, మన యొక్క పాపములను దేవుడు క్షమించడానికి, ఆయన యొక్క కృప క్షమించడానికి సిద్ధంగా ఉండదు. Not acquainting means to make you clean or pure or spotless. God cannot make you spotless of your sins, though his grace is available till you repent. అంటే అక్వెంటింగ్ అంటే దాని అర్థం ఏమిటంటే
వాస్తవానికి మనం తప్పిదములు చేసినప్పటిని కూడా, పాపం చేసినా కూడా, ఆయన కృప మనకు అద్ అందించబడ్డప్పటిని కూడా, మనం ఒకవేళ ఆయన సన్నిధిలో పశ్చాత్తాప పడనట్లయితే, ఆయన కృప మనకున్న ఎడల కూడా దేవుడు క్షమించలేడు. Are you able to understand? That's very important. It's not that God is not, but a person has not repented. He has not understood that God's grace is available, His mercy is available. God wants to forgive, but He is helpless. He cannot forgive you and me if we don't repent. వాస్తవానికి ఆయన కృప, ఆయన యొక్క కనికరము మనకి ఉన్నప్పటిని కూడా, ఆ యొక్క వ్యక్తి తను దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడనట్లయితే, ఆయన ఏమాత్రం సహాయం చేయలేడు. That shows that God has not created us as robots, but He has given us a free choice. If and only we believe that grace is available, God's mercy is available, God's grace is available. I need to be forgiven. Unless you don't repent, God cannot acquaint, God cannot make you spotless. వాస్తవానికి దేవుడు బలవంత పెట్టే దేవుడు కాదు కానీ, ఎప్పటి వరకైతే మనము దేవుని యొక్క కృపను, దేవుని యొక్క కనికరమును అర్థం చేసుకొని పశ్చాత్తాప పడనట్లయితే కూడా, దేవుడు మనకి ఏమాత్రము మనలో ఉన్నటువంటి దోషాన్ని కావచ్చు, మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పాపాన్ని ఆయన తొలగించలేడు. That shows that He's such a loving God. He does not force. He has given us a free will, free choice. Decision is yours. I am ready to forgive, but choice is yours whether you are ready to receive or not. అది దేనికి సూచనగా ఉంటుందంటే, ఆయన మనకు స్వాతంత్రాన్ని ఇచ్చి ఉంటున్నారు. అయితే మనం ఎప్పుడైతే ఆ స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని, ఎప్పటి వరకైతే మనము పశ్చాత్తాపపడమో, ఎప్పటి వరకైతే మనం ప్రభు సన్నిధిలో ఒప్పుకోమో, అప్పటి వరకి కూడా ఆయన కృప కనికరంని బట్టి మనం క్షమాపణ పొందలేము. Now we need to understand. That's why starting they gave the three words: sin, iniquity, transgressions. Means what? Complete package of any trespasses of yours. If you really understand God's love, God can forgive, and He's capable to forgive, and nothing can stop Him to forgive you and make you spotless. But only important is you need to repent. అయితే వాస్తవానికి మనం ఇక్కడ చూసినట్లయితే 3 గమనిస్తా ఉన్నాం కదండీ! దోషము, అపరాధము, అదేవిధంగా పాపము. ఆ కంప్లీట్ ప్యాకేజ్ ఎటువంటి పాపం అయినప్పటిని కూడా, మనం ప్రభు సన్నిధిలో అది వాస్తవానికి క్షమించబడలేనటువంటి పరిస్థితి ఉన్నప్పటిని కూడా, మనము ప్రభు సన్నిధిలో ఒప్పుకోనట్లయితే, పశ్చాత్తాప పడనట్లయితే ఇవేవి కూడా మన నుండి తొలగిపోలేవు. Why I'm telling that is when I go for counseling for people, especially who are sick or who's going through a big issue of their life, they always link with the sin. No, because of this sin maybe I'm getting punishment from God, but God is telling no, if you believe in me, I can forgive you, I can clean you. అయితే నేను ఎందుకు ఇవన్నీ తెలియచేస్తున్నానంటే, వ్యక్తిగతంగా నేను కొందరిని కౌన్సెలింగ్ చేసిన సందర్భంలో వారేమనుకుంటారంటే ఆ మనుషులు, వాస్తవానికి నేను చేసినటువంటి పాపమును బట్టి ఈ విధంగా ఈ యొక్క బలహీనత, ఈ యొక్క రోగము నన్ను దరిచేరిందేమో అని అనుకుంటా ఉంటారు. కానీ వాస్తవానికి ఆ విధంగా కాదండి. వారు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి క్షమాపణ అడుగుతారో దేవుడు క్షమిస్తాడు. That means what? There is no big and small sin like religion puts, but whatever trespasses is there, if you repent, God will forgive you. But if you don't repent, you will not receive the forgiveness from God. ఒకవేళ ప్రభు సన్నిధిలో పశ్చాత్తాప పడినట్లయితే ఆయన యొక్క క్షమాపణను మనం పొందుకుంటాం. ఒకవేళ ప్రభు సన్నిధిలో పశ్చాత్తాప పడనట్లయితే ఆయన యొక్క క్షమాపణ మనం పొందుకోలేము. I'm repeating the same thing in different styles for you to understand this, because we have a very much wrong understanding on this one point. నేను నానా విధాలుగా మీకు అర్థం చెప్పాలని నేను ప్రయత్నిస్తున్నానండి. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అయి ఉంటుంది. ప్రతి ఒక్కరు గ్రహించాలి. Is it clear? అర్థమవుతుందండి? Yes, Pastor garu. Okay. Now, brother Sidhu, continue reading from that. After that, what? He cannot acquaint the unforgiven sins. After that, you read.
3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించను. Yeah. Now, this is again a very important point we need to understand. ఇది మరొక ప్రాముఖ్యమైన విషయం అయి ఉంటుంది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవడానికి. We just saw about that if you don't repent, God cannot forgive the sins. మనం ఇప్పటివరకు గమనిస్తూ వచ్చాం. ఒకవేళ ప్రభు సన్నిధిలో పశ్చాత్తాప పడనట్లయితే దేవుడు మనల్ని క్షమించడని మనం ధ్యానించాం. And if we cannot forgive, the consequences of sin will come on you. అయితే ఒకవేళ మనము క్షమాపణ పొందుకోలేనట్లయితే అక్కడ ఉన్నటువంటి దోషములు మన మీదకొస్తాయి. Because we know the words, if you sow in flesh, you'll reap in flesh. So you are sowing in sin, you'll reap the consequences of the sin in your life. ఎందుకంటే మనందరికీ వాక్యం తెలుసు. ఒకవేళ మనము పాపమును విత్తినట్లయితే అదే పంటను కోస్తాం. శరీరానుసారంగా మనం ఏది విత్తుతామో అదే కోస్తాం. So God is telling, if you don't repent, you will have to experience the consequences of that sin what you do. అయితే దేవుడు ఏమని తెలియజేస్తున్నారంటే ఒకవేళ మనం పశ్చాత్తాప పడనట్లయితే చేసిన దానికి ప్రతిఫలాన్ని అనుభవిస్తాం. Though God's nature is to forgive, but unless you don't repent, the sin root will be in you, which will bring the consequences in your life, and you have to suffer for that. అయితే దేవుడు తెలియజేస్తున్న విషయాలు ఏమిటంటే మనం చేసినటువంటి దోషములు కావచ్చు, చేసినటువంటి పాపములు, అపరాధం ఏదైనప్పటికీ కూడా వాటిని బట్టి ప్రభు సన్నిధిలో మనము పశ్చాత్తాప పడనట్లయితే, క్షమాపణ పొందుకోలేనట్లయితే వాటి యొక్క వేర్లు మనలో ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి ఆ పరిణామాలను బట్టి మనం వాటిని బట్టి అనుభవిస్తాము మన జీవితాల్లో. So till here we can understand, but the next part what Moses put that brought confusion and debate in the church a big. అయితే ఇక్కడ వరకు మనము చాలా చక్కగా అర్థం చేస్తున్నాం. తదుపరిగా కొన్ని విషయాలను బట్టి సంఘాలలో కొన్ని వివక్షతలు జరుగుతా ఉంటాయి. God told to Moses that the consequences of sin will not be only on you, but also it could be on your first, second, third generation, children to children, it may spread. అయితే మోషేతో దేవుడు చెప్పిన విషయం ఏమిటంటే ఈ యొక్క పరిణామాలు, ఈ యొక్క దోషములు కేవలము నీ పైననే కాదు కానీ నీ 1, 2, 3 తరాల వరకు కూడా అది అలానే కొనసాగుతుందని తెలియచేశారు. That's the reason, again, when I go to counseling, I hear that my great grandfather's sin, it has affected me, so I am struggling in my life. Pastor, can you pray for me? అందుకనే కొందరు ప్రజలు నేను కౌన్సిలింగ్ చేసినప్పుడు ఇలా అంటారు, నా యొక్క పూర్వీకులు, నా యొక్క ముత్తాతలు చేసినటువంటి పాపములు, తప్పిదములను బట్టి వారి యొక్క శాపం నా మీద ఉంది కాబట్టి ఇటువంటి శ్రమను, ఇటువంటి పరిస్థితి నేను అనుభవిస్తున్నాను కాబట్టి పాస్టర్ గారు నా గురించి ప్రార్థన చేయరా అంటారు. Have you heard that kind of statement anytime? Yes, In your Pastor church? గారు. Or Yes, Yeah. Pastor గారు. do you believe in that? Yes, you have to believe because it's in Bible, right? Yes, Pastor గారు. 7th verse అదే ఉంది కదా. Okay. That's the reason I told this has brought a lot of debate, lot of differences in the church. I'll clarify this. ఈ యొక్క దానిపైన అంశం పైన సంఘాలలో చాలా వివక్షతలు జరుగుతా ఉంటాయండి. కాబట్టి నేను వీటిపైన స్పష్టంగా మీకు తెలియచేస్తాను. Basically, you have to keep in mind the first 5 books is written by Moses just before he's about to die. God tells you, write all this so that people will remember me. అయితే మీరు వాస్తవానికి గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటంటే మొదటి 5 పుస్తకాలు కూడా మోషే గారు రాశారు. అది ఎందుకు రాయబడిందంటే తన యొక్క దేవుని యొక్క ప్రజలు తనను గుర్తుపెట్టుకోవడం కొరకు రాయబడి ఉందని మీరు గుర్తుపెట్టుకోవాలి. Okay, and to follow the rules and to follow how we can be separated from the world and we can be God's selected people, and also he writes the first 5 books. అయితే Also అక్కడ the history. ఉన్నటువంటి అక్కడ చూసినట్లయితే మనము చారిత్రాత్మకమైన అదే విధంగా కొన్ని రూల్స్ అదే విధంగా దేవుని యొక్క
ప్రజల గురించి దేవుడు చాలా స్పష్టంగా రాసి ఉంచారు. Okay. రాయించారు. I mean, I'm not debating that. Okay. One of the point is, if there is any mistake, he has corrected in other places. నేను వాటికి వ్యత్యాసంగా వాటిపైన వ్యత్యాసం తీసుకురావట్లేదు కానీ, కొన్ని తప్పిదములను బట్టి వేరే చోట అవన్నీ సరిచేయబడ్డాయి. For example, now when you are a very good example, okay, you have to understand. When you now we send text messages to each and every one of us, right? ఉదాహరణకి మెసేజ్ పంపించాలనుకున్నాం అనుకోండి. Okay. Now, when you're sending the message, if by mistake, instead of telling good morning, you send good night. ఉదాహరణకి మీరు గుడ్ మార్నింగ్ చెప్పాలని అనుకున్నప్పుడు అక్కడ తప్పిదం జరిగిందనుకోండి. గుడ్ నైట్స్ మీరు పంపించారనుకోండి. Okay, so you have sent, the message has come to me, then you realize, no, it's not night, it's morning. Then immediately write back, sorry, sir, by mistake, it is spell check or anything, it has happened, but we meant is good morning, blessings to you, sir. You write back to me. అయితే ఆ యొక్క మెసేజ్ నాకు పంపించిన తర్వాత మీరు చూసి, అరే ఇది గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ కాదు కదా, గుడ్ మార్నింగ్ కదా అని మీరు దాన్ని సవరించుకోవడం కొరకు క్షమించండి సార్, నేను గుడ్ మార్నింగ్ పెడదామని అనుకున్నాను. బట్ వాస్తవానికి అక్కడ తప్పిదం జరిగిందని మీరు మరలా తెలియచేస్తారు. Okay, why I'm telling is we need to read the whole Bible to understand. That's what happened. Now, Moses, who wrote that, he's correcting his statement in Deuteronomy 24:16. అయితే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, బైబిల్ మొత్తం మనం చదివినట్లయితే మనకు స్పష్టత అనేది వస్తుంది. అయితే మోషే గారు మరలా ఉన్నటువంటి తప్పిదములను సరిచేస్తూ ఉన్నారు. ద్వితీయోపదేశకాండం 24:16లో అది రాయబడి ఉంటున్నది. Can someone read that? ఎవరైనా చదివి సహాయం చేయండి. ద్వితీయోపదేశకాండం 24:16. కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపం నిమిత్తం వాడే మరణశిక్ష నందును. So here Moses is, maybe there was confusion in the people, they were telling, so Moses is making clear, no, you didn't understand. Sin of yours will be on you alone, not on your children. అయితే మోషే గారు ఇక్కడ సవరిస్తూ వచ్చారు ద్వితీయోపదేశకాండం 24:16లో. లేదు మీరు చేసిన తప్పిదములు మీ మీద మాత్రమే నిలిచి ఉంటాయి, మీ తరముల మీద కాదు అని తెలియజేశారు. Okay, so if somewhere in you the thought was there, grandparents curses or sins will come on you, that's not true. I'll prove again from Bible. అయితే ఎక్కడైనా మీరు విన్నట్లయితే, ఎక్కడైనా మీరు ఈ యొక్క విషయాలు విన్నట్లయితే మీరు గమనించండి, అది సత్యం, వాస్తవం కాదు. ఆ యొక్క తరతరాలపై అంటే తరతరాల మీద ఆ యొక్క శాపము నిలిచి ఉండదని మీరు గుర్తుపెట్టుకోవాలి. Okay, though Moses reminded them that the sin of your parents will not come on the children, but still, I think like today's church, these people didn't understand that. అయితే మోషే గారు మరలా దాని యొక్క విషయాన్ని సవరించినప్పటికీ కూడా ఈ రోజు ఉన్నటువంటి సంఘాల యొక్క విషయాలు గ్రహించలేని పరిస్థితిలో ఉంటున్నారు. No, the people couldn't understand. So what happened is, now we'll go forward. What happened is Babylon attacked Jerusalem and destroyed Jerusalem. అయితే మనము ముందుకు సాగుదామండి. బాబిలోను జెరూసలేం పైన అటాక్ చేసిన సందర్భంలో, దాడి చేసిన సందర్భంలో and Jerusalem was destroyed. So Jerusalem, meaning the people of God or Israelites, now they're crying to God, God, this is all because a mistake of our parents, grandparents did. They're worshipping idols. So now you have brought Babylon to teach us a lesson by destroying us. అయితే ఇక్కడ బాబిలోన్ వారు జెరూసలేం పైన దాడి చేసిన సందర్భంలో జెరూసలేంలో ఉన్నటువంటి వారు ఏమని అనుకుంటున్నారంటే, మేము చేసినటువంటి మా యొక్క పితరులు చేసినటువంటి తప్పిదములను బట్టి జెరూసలేంలో ఉన్న ప్రజలు అనగా దేవుని యొక్క ప్రజలు ఇజ్రాయేలీలు ఏమనుకుంటున్నారంటే, లేదు మేము చేసిన తప్పిదములు, మా యొక్క పితరులు చేసిన తప్పిదములను బట్టి బాబిలోన్ ప్రజలు
వారు మా పైన దాడి చేసి ఉంటున్నారు. అందుని బట్టి మాకొక గుణపాఠం నేర్పించబోతున్నారు అని అనుకుంటున్నారు. So they are blaming God that God allowed Babylon to destroy because of the sins of their parents. అయితే వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి వారు దేవుని పైన నింద మోపుతూ ఉన్నారు. దేవుడే స్వయంగా ఆ బాబిలోను వారిని పంపించి ఉంటున్నారు. మా యొక్క ఆహ్, మా యొక్క తల్లిదండ్రులు, మా యొక్క పితరులు చేసినటువంటి తప్పిదములను బట్టి మా పైన వీరు దాడి చేస్తున్నారని అనుకుంటున్నారు. Means what? God has become bad. God has given the freedom for Satan to destroy Israelites because of the sins of their grandparents. అంటే అక్కడ జరుగుతున్న విషయం ఏమిటంటే దేవుడు చెడుగా చేయబడ్డాడు. అదే విధంగా అపవాదికి స్వాతంత్రాన్నిచ్చి మా యొక్క తల్లిదండ్రులను నాశనం చేయడానికి అవకాశం ఇచ్చి ఉంటున్నాడు దేవుడే స్వయంగా అని అనుకుంటున్నారు. And they're crying to God. So prophet Ezekiel is telling, your understanding is wrong. అయితే వారు ప్రభు సన్నిధిలో ఏడుస్తూ ఉన్నారు. అయితే యెజెకెల్ ప్రవక్త ఈ విధంగా తెలియచేస్తున్నారు. మీ ఆలోచనలు అవి తప్పయ్యుంచున్నాయని తెలియచేశారు. Can you open Ezekiel 18? చదవండి యెజెకెలు 18వ అధ్యాయం. Okay. Now you read verse 2. First verse 2. మొదటిగా 2వ వచనం చదవండి. తండ్రుల ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనని మీరు చెప్పుచూ వచ్చెదరా? ఇశ్రాయేలు దేశమును గూర్చి ఈ సామెత మీరెందుకు పలికెదరు? So Ezekiel is telling, why are you talking that proverbs? Now, for example, now this proverbs, you know, it in two proverbs, do you know? I'll give an example. Now, if I'm eating, okay, grapes in front of you. Grapes in front of you all, I'm eating, okay? Okay. ఉదాహరణకి నేను మీ అందరి ముందు ద్రాక్ష పళ్ళు తింటున్నాను అనుకోండి. And it's too, what to say, sour or what's the right word? I'm bitter or whatever. Yeah. And I do like this, okay? Because it's itching my teeth. అయితే పళ్ళు నేను తింటున్న సందర్భంలో అవి పులిసినాయి అనుకోండి ఉదాహరణకి. Okay, when I am doing like this, knowingly or unknowingly, you will do your teeth, you will do, right? అప్పుడు నేను ఆ సందర్భంలో నేను పళ్ళు తింటున్న సందర్భంలో నేను అక్కడ ఉన్నటువంటి పులుపుని బట్టి నేను ఆ విధంగా నేను ఒకవేళ ఆ విధంగా అన్నట్లయితే మీరు కూడా నన్ను చూసి తెలియకుండా మీరు కూడా ఆ విధంగా చేస్తారు కదండి. Actually, you are not eaten, but your teeth is getting the edges because you feel the sour in that. అయితే మీరు వాస్తవానికి మీరు ఆ పండ్లను తినట్లేదు. నేను తింటున్నప్పటిని కూడా మీరు మీరు స్వతహాగా మీరు తిన్నట్టుగా ఆ యొక్క అనుభూతిని కలిగి ఉంటున్నారు. Okay, this is a proverb. So now Ezekiel is telling you, people are talking that proverb thinking that God is allowing. అయితే మీరు ఇక్కడ ఎజెకేల్ ప్రవక్త ఏమంటున్నారంటే ఈ యొక్క సామెత మీరు అనుకుంటున్నారు ఇజ్రాయెల్ ప్రజల గురించి ఈ సామెత అనుకుంటున్నారు దేవుడే స్వయంగా పంపించి ఉంటున్నారు అనేసి. Now brother, continue verse 3. Thinking like that, you are thinking a wrong understanding of God. Verse 3. దేవుని గురించి మీరు చెడు అభిప్రాయం కలిగి ఉన్నారు అని తెలియజేశారు. 3వ వచనం. నా జీవం తోడు ఈ సామెత ఇశ్రాయేలుతో మీరిక్క పలకరు, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 4వ వచనం కూడా చదవండి పాస్టర్ గారు. Babylon is destroying Jerusalem because of ancestor sin. లేదా మేబీ కంటిన్యూ ఉందేమో, తెలుగులో కంటిన్యూ చదవండి. మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. పాపం చేయవాడెవడో వాడే మరణం నందును. ఒకడు నీతిపరుడై నీతి న్యాయమును అనుసరించి వాడై ఉండి
పర్వతముల మీద భోజనం చేయకయు, ఇశ్రాయేలు పెట్టుకున్న విగ్రహముల తట్టు చూడకయు, తన పొరుగువాని భార్య చెరపకయు, బహిష్టమైన దానిని కూడకయు, ఎవరినైనా బాధ పెట్టకయు, రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి, బలాత్కారము చేత ఎవరికైనా నష్టం కలగచేయకుండా వాడే, ఆకలి గలవానికి ఆహారం ఇచ్చి, దిగంబరునికి బట్టలు ఇచ్చి, వడ్డీకి అప్పియకయు, లాభం చేపట్టకయు, అన్యాయం చేయకయు, నిష్పక్షాతపు న్యాయము తీర్చి, యథార్థపరుడై నా కట్టడలను గాయకొనొచ్చు, నా విధులను అనుసరించు ఎడల వాడే నిర్దోషియగును, నిజంగా వాడు బ్రతుకును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. No. Is it not? Or maybe you can see in verse 1 it is there that they are crying because of our grandparents' mistakes. Jerusalem is getting destroyed from Babylon. అది లేదా దాంట్లో? No, Pastor. I'll open my Bible 1 second. Ezekiel. Okay, verse 19 you can read. You can start with 8. I mean, everything is explaining that only. Verse 18 is telling that because of the father, he cruelly oppressed, spoiled his brother. So now we are dying of his iniquity. So basically, that is context is that only because of the sins that Jerusalem, their grandparents did. Now we children are suffering that. అయితే 18 వచనం 19 వచనం మనం గమనించినట్లయితే తమ యొక్క పితరులు చేసినటువంటి తప్పిదములు పాపములను బట్టి మేము అనుభవిస్తున్నాము అని ఇక్కడ రాయబడి ఉన్నది. Okay, so he's correcting in verse 20. 20 వచనంలో అది సరి చేయబడ్డది. Can someone read that? పాపం చేయవాడే మరణం నొందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని, కుమారుని దోష శిక్షను తండ్రి మోయుడు, నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందను, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందను. So here Ezekiel is clarifying the people don't have the wrong understanding about God and don't allow Satan to bring that thought in you. The mistakes your parents did, you are going to receive the result of that or the effect of that in your life. అయితే హెస్కేల్ గారు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నారు. అదేమిటంటే మీరు దేవుణ్ణి చెడుగా చేయకండి, అదే విధంగా అపవాది మీలో దురాలోచన తీసుకురావడానికి చోటు ఇవ్వకండి. అదేమిటంటే మీ యొక్క పితరులు చేసినటువంటి పాపము మీ మీద నిలిచి ఉండదు అని తెలియజేశారు స్పష్టంగా. Why I'm taking all these places because in Andhra I find people usually tell that my grandparents' curse is coming on me. That's not right. It will not come on you. ఎందుకు ఇవన్నీ మీకు బోధిస్తున్నాను తెలియజేస్తున్నానంటే వాస్తవానికి తెలుగు ప్రజలు ఏమనుకుంటారంటే మా యొక్క పితరుల శాపము దోషములు మా మీద నిలిచి ఉన్నాయని అనుకుంటారు, కానీ వాస్తవానికి అవి మన మీద నిలిచి ఉండవండి. And one more very important I'll tell is we know that in Galatians 3 that Jesus has become a curse for us so that we can get the blessings of Abraham. ఇంకో విషయం ఏమిటంటే గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే మన నిమిత్తం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు శాపగ్రస్తులుగా మార్చబడి ఉంటున్నారు. సో అందుని బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం, అబ్రహాం యొక్క నిబంధనలోకి మనం వచ్చి ఉంటున్నాం. So now if anywhere in your mind the doubt is your parents or grandparents curses will come on you, means you are thinking that they are bigger than what Christ has done for you on cross. ఒకవేళ మీలో ఇంకా ఈ ఆలోచన మీరు కలిగి ఉన్నట్లయితే, అంటే ఇంకా మా యొక్క పితరుల శాపం మా మీద నిలిచి ఉన్నది అని మీరు అనుకున్న ఎడల దాని అర్థం ఏమిటంటే వారి యొక్క శాపములు ప్రభు యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి త్యాగము కంటే కూడా గొప్పదిగా మీరు ఎంచుతున్నట్టు. Okay, we saw in Ezekiel 18:20 and we saw in Deuteronomy 24:16 God spoke through Moses through Ezekiel that your sin will be on you if you don't repent. It will not
repeat, it will not go to your generations down. అయితే మన లేఖనాలని హెచ్‌కేల్ పుస్తకంలో 18 అధ్యాయం 20 వచనంలో అదే విధంగా ద్వితీయోపదేశకాండం 24:16లో కూడా గమనించాం. మనం చేసిన తప్పిదములు కేవలం మన మీద మాత్రమే నిలిచి ఉంటాయి. ఒకవేళ మనం క్షమాపణ ప్రభు సన్నిధిలో పొందుకున్నట్లయితే అవి క్షమించబడతాయని మనం నేర్చుకుంటూ వచ్చాము. Okay. Now, this part, if you understand, okay, but now the consequences of sin, yes, it can affect the children. That's also true. వాస్తవానికి మనం చేసినటువంటి పాపములు, ఆ యొక్క పరిణామాలు మన యొక్క పిల్లల పైన కూడా నిలిచుంటాయి. అది కూడా సత్యమే. How? I'll show you. Okay. I'll give you 2-3 examples, then you'll understand. ఎలా అంటే నేను మీకు 2, 3 వచనాలు చూయించి మీకు అర్థం చేయిస్తాను. God is ready to forgive, but you are continuing in your sinful nature. దేవుడు సిద్ధంగా ఉన్నాడు మనల్ని క్షమించడానికి. అయినప్పటికీ కూడా మీరు అదే పాపంలో నిలిచుండడానికి సిద్ధంగా ఉన్నారు. For example, okay, a person, a robber, he does robbery and he is put on the prison. ఉదాహరణకి ఒక దొంగతనం చేశాడనుకోండి. తను చేసినటువంటి దొంగతనాన్ని బట్టి తను జైలుకి వేయించబడ్డాడనుకోండి. Now, God is not punishing the children because the father has gone in prison, okay? అయితే అక్కడ తన తండ్రి చేసిన తప్పిదాన్ని బట్టి జైలుకి పంపించిన తర్వాత దేవుడు తన యొక్క పిల్లల్ని శిక్షించాడు తండ్రిని బట్టి. But the consequences of him going into prison, what happens is the world will tell, "Are Baba, he is a criminal's child. Don't talk to him. Don't move with him. Don't mingle with him." So the world will talk about that. అయితే లోకం ఏమని మాట్లాడతారంటే ఆ యొక్క పరిణామాలు తన తండ్రి చేసినటువంటి ఆ యొక్క దొంగతనం దాన్ని బట్టి తన తండ్రి నేరస్తుడై ఉంటున్నాడు. తనతో మాట్లాడకండి, తన జోలికి వెళ్ళకండి అని ఈ విధంగా లోకం మాట్లాడుతా ఉంటారు. The consequence of that is this child will be separated, he will be isolated, he will be disappointed, he will be not with God. అయితే తన యొక్క పరిణామాలు తన తండ్రి చేసినటువంటి పరిణామాలు పిల్లలపైన ఏ విధంగా ఉంటుందంటే పిల్లలను కూడా వారు వేరుపరుస్తా ఉంటారు. పిల్లల్ని ఒక ప్రత్యేకంగా చూస్తా ఉంటారు. వారితో కలిసి నివసించడానికి ఇష్టపడరు. So this is what Moses meant here is the consequences of your sins. It can affect your family. It can trouble. It can bring what to say, tragic consequences to your family for your sins. అయితే చేసిన తప్పిదంను బట్టి మీ యొక్క కుమారుల పైన అది ఎంతో ప్రభావితం చూపుతుంది, నష్టాన్ని తీసుకొస్తుందని మోషే గారు తెలియజేస్తున్నారు. Or for example, a person is drinking or he's having illegal relationship or things like that you can take. God is not affecting, but the consequences, yes, it will affect your family if you don't repent and you come back. అయితే వాస్తవానికి దేవుడు అక్కడ చేసినటువంటి తప్పిదములను బట్టి తను శిక్షించట్లేదు, ఏం చేయట్లేదు. కానీ తన తండ్రి చేసినటువంటి తప్పిదములను బట్టి ఆ యొక్క పరిణామాలను బట్టి తమ యొక్క పిల్లల పైన కూడా ఆ ప్రభావితం చూపుతుంది. Now here will come this case. Now suppose the parents have not repented. ఉదాహరణకి తల్లిదండ్రులు పశ్చాత్తాప పడలేదనుకోండి. Yes, that father is in prison, but this child understands love of God. He will tell, "Daddy, it's not you is angry with me. You love me, so I'll walk as you want." We can see we have a lot of testimonies. That kind of people became a great servant of God. అయితే తన యొక్క తండ్రి చేసిన తప్పిదం బట్టి యొక్క కుమారుడు నా తండ్రి తప్పిదం చేశాడు. తను జైల్లో ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుని ప్రేమను నిజంగా ఆ యొక్క కుమారుడు అర్థం చేసుకున్నట్లయితే నిజంగా తండ్రి నువ్వు నా పైన కోపగించుకునే తన యొక్క మంచి దేవునికి ఒక దాసుడుగా మారతాడు. Why I'm telling that is that clearly shows that the consequences of the sin will not affect on the children, but it can affect the world and his understanding on God. So it's better not to go your sin unrepented and correct yourself. అయితే అక్కడ జరిగే పరిస్థితి ఏమిటంటే
ఉన్నటువంటి పాపం యొక్క పరిణామాలు ఆ యొక్క వ్యక్తి పైన దేవుని ద్వారా కలుగచేయబడవు కానీ, లోకంలో ఉన్న వారిపైన, లోకంలో ఉన్నటువంటి ప్రజల పైన అవి ఆ యొక్క పరిణామాలు చూపుతూ ఉంటాయి. అయితే అక్కడ ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడితే, ఆ యొక్క తల్లిదండ్రులు పశ్చాత్తాప పడతారో, ఆ యొక్క పరిణామాలు ఉండవని తెలియజేస్తున్నాను. Is it clear? Because I'm removed a lot of wrong understanding we have on Bible, so I've taken a lot of context here, right? వాస్తవానికి బైబిల్ పైన ఉన్నటువంటి చెడు వచనాలు మీకు ఉదాహరణగా నేను బోధిస్తా వస్తున్నాను. అర్థమవుతుందా అండి? I was happy brother Sidhu wrote that, praise God. I believe you have understood. If you had any wrong understanding, I've removed from your mind. Brother Rajesh also, praise God. Okay, so we should understand God is not going to punish you for the sins of your parents or your grandparents. మనం ఇప్పటి వరకు గ్రహిస్తూ వచ్చాం. అదేమిటంటే దేవుడు మనల్ని శిక్షించే దేవుడు కాదు. మన యొక్క పితరులు చేసినటువంటి పాపములను బట్టి, శాపములను వాటిని బట్టి దేవుడు మనల్ని శిక్షించే దేవుడు కాదు. But he cannot stop the consequences of that is happening in the flesh, because that's within the flesh. అయితే దేవుడు మాత్రం అక్కడ ఉన్నటువంటి పాపం యొక్క పరిణామాలు మాత్రం ఆపలేడు. ఆ యొక్క శరీరం పైన ప్రవహించేవి మాత్రం తను ఆపలేడు. Okay. Now, very important is, just when God showed these 8 attributes to Moses, his response, what was his response? We'll see. అయితే దేవుడు తన యొక్క 8 గుణగణాలు మోషేతో తెలియజేసిన వెంటనే మోషే యొక్క స్పందన ఏ విధంగా ఉందో చూద్దాం. We should remind ourselves in Deuteronomy, Exodus 33, we saw, God, unless you don't show yourself, I'll not go from here. అయితే మనము నిన్ను తెలియచేసుకున్నంత వరకు కూడా నేను ఇక్కడ నుండి వెళ్ళను అని మోషే అన్నాడు. God told, my presence is with you. He told, I'm not satisfied, I want to know you more. అయితే అక్కడ దేవుడు అన్నాడు, నీ తోడుగా వస్తుంది అని అన్నప్పటిని కూడా అయినప్పటిని కూడా నేను తృప్తి చెందలేదు. నేను ఇంకా నీ గురించి తెలుసుకోవాలి అని అన్నాడు మోషే. So you remember the discussion went on and on and on. Then lastly God told, okay Baba, I'm showing you, and he showed his back, his attributes to Moses. అయితే మీరందరూ ఇవన్నీ విషయాలు కూడా విని ఉన్నారు, గుర్తుంచుకున్నారు. అయితే తదుపరిగా దేవుడు, ఓకే పర్వాలేదు మోషే, నేను నా యొక్క వెనక భాగం మాత్రమే నువ్వు చూడగలుగుతావని యొక్క గుణగణాలు మాత్రమే చూయించినట్టుగా మనం గమనిస్తూ వస్తున్నాం. The moment God revealed his attributes, it didn't even take 1 microsecond for him to do one work. అయితే ఏ క్షణమైతే దేవుడు తన యొక్క గుణగణాలని ప్రత్యక్షపరుచుకున్నాడో, తెలియచేశాడో మోషేకి, ఒక మైక్రో సెకండ్ కూడా తను దేవుని పని చేయడానికి నిర్లక్ష్యంగా లేడు. Exodus 34:8. నిర్గమ 34:8. అందుకు మోషే త్వరపడి నేల వరకు తలవంచుకొని నమస్కారము చేసి. త్వరపడి means what? In haste. The moment he himself got the revelation of God's grace, mercy, compassion, long suffering, the next thing he understood, nothing else but I will bow down and tell God, you are a good God. అయితే ఎప్పుడు ఏ క్షణం అయితే దేవుడి గురించి తెలుసుకున్నాడో, తన యొక్క దయ, దీర్ఘ శాంతము, కనికరము, ఆయన యొక్క కృప, వీటన్నిటి గురించి తెలుసుకున్న తర్వాత ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ కూడా తను ఆలోచించకుండా, దేవా నువ్వు చాలా మంచి దేవుడు అని తన యొక్క తలను వంచి ఉన్నాడు. Means what? All the doubts, all the confusions, everything went away, and he knew and he understood this glorious God is good and is worthy to be praised and not to be doubted even for a second. అయితే ఎప్పుడైతే తన యొక్క గుణగణాలని తెలుసుకున్నాడో, వెంటనే అనుకున్నాడు, ఈ దేవుడు మహిమగల దేవుడు, ఈయనలో ఏమాత్రం చెడు లేదని తను గ్రహించాడు. ఇంత మాత్రము ఆయనను అనుమానించడానికి, సందేహించడానికి చోటివ్వలేదు. There is no utter motives for him to do favor to Israelites, but it's only love, the covenantal love towards
Israel, because he had a covenant with Abraham, he is just loving, he's caring, like a father, protecting, guiding. Though we have done mistakes, God is not counting our trespasses. He's telling, I love you. He's leading, he's leading, he's leading. Such a loving, caring father we have. He bowed down and told, you are a good God. Amen. అయితే అక్కడ చూసినట్లయితే మోషే ఆహ్, ప్రతీది కూడా గమనిస్తూ వచ్చారు. దేవుడు ఎంత ప్రేమమయుడో ప్రతి సందర్భాన్ని కూడా గ్రహిస్తూ వచ్చారు. ఇజ్రాయెల్ తప్పిదములు చేసినప్పటిని కూడా ఇజ్రాయెల్ ప్రజలు వారిని క్షమిస్తూ, వారిని నడిపిస్తూ వచ్చారు. వీటన్నిటిని బట్టి మోషే తెలుసుకున్న విషయం ఏమిటంటే, ఇంతగా ప్రేమించే దేవుడు తనయ్యుంటున్నాడని గ్రహించాడు. When you and I understand these attributes correctly, like if you remember, I taken from Revelation 4:8, the four angels were seeing God and they were just doing one thing: holy, holy, holy is God. We saw Moses, when they understood this, he just bowed down and worship. When we get this revelation of God's goodness, we'll also just tell, yes, this God is a good God. I will never, ever, ever doubt in his love, in his mercy, in his compassion, his care for me, because of the covenantal love he has towards me through Jesus Christ. హ్మ్. అయితే ఎప్పుడైతే మనం ఈ యొక్క ప్రత్యక్షత కలిగి ఉంటామో, మనము ప్రకటన 4:8లో చూసాము. అక్కడున్నటువంటి దూతలు ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని తల వంచి ఆయన్ను స్తుతిస్తూ ఉన్నాయని మనం గమనించాం. అదే విధంగా మోషే కూడా తన యొక్క గుణగణాలని తెలుసుకున్న తర్వాత తన యొక్క సాష్టాంగపడి నమస్కారం చేశాడు దేవుని సన్నిధిలో తల వంచి. అదే విధంగా నీవు, నేను, మనం కూడా ఈ యొక్క ప్రత్యక్షత మనం కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క ప్రేమ గురించి, ఆయన యొక్క దీర్ఘశాంతం, తన యొక్క కృపను గురించి, దయ గురించి, వీటన్నిటి గురించి ఒక ప్రత్యక్షత మనం కలిగి ఉన్నట్లయితే, దేవుని ప్రేమలో కావచ్చు, ఆయన యొక్క దీర్ఘశాంతంలో ఎటువంటి మనము సందేహము ప్రభు పట్ల మనం కలిగి ఉండకుండా, ఆయన ప్రేమను మనం అర్థం చేసుకొని, ప్రభువా నేను ఎన్నడూ కూడా నేను నిన్ను సందేహించను అని మాట్లాడేవారిగా ఉంటాం. Amen, amen, amen. Because we don't have this beautiful understanding or revelation of God, Satan, like he did to Adam and Eve, religion that's doing to the world, we also get confused and we don't know, we don't understand this God, and we doubt God for the things we are experiencing in our life. అయితే వాస్తవానికి మనము ఈ స్పష్టత, ఈ యొక్క సరైనటువంటి అవగాహన, దేవుని గురించి అర్థం చేసుకొని, మనము ఇటువంటి స్పష్టత మనం కలిగి లేము కాబట్టి, అపవాది అక్కడ ఆదాము, అవ్వ వాళ్ళు ఇటువంటి స్పష్టత వారు కలిగి లేరు. అదే విధంగా ఈ రోజుల్లో ఉన్నటువంటి మతపరమైనటువంటి మనుషులు కూడా ఇటువంటి అవగాహన వీరు కలిగి లేరు కాబట్టి, మన జీవితాలు ఈ విధంగా మనం అనుభవిస్తూ ఉన్నాం. Okay. That's the reason, if you remember, I taken in the middle David's example, and David, when prophet came and told that you have sinned, he just bowed and told God, I need forgiveness, only you are capable to forgive me, I sinned against you. అందుకనే మీకు ఇంకొక ఉదాహరణ గూడా నేను బోధించాను. దావీదు తప్పిదం చేసినప్పుడు, పాపం చేసినప్పుడు అక్కడ ప్రవక్త వచ్చి, "నువ్వు తప్పిదములు చేశావు, పాపం చేశావు" అని తెలియచేసిన వెంటనే తన యొక్క తలను వంచుకొని, "దేవా నువ్వు క్షమించే దేవుడవు" అని తల దించుకొని ప్రభు సన్నిధిలో పడినట్టుగా తెలుసు మనకు. Okay, so I'll take one more verse from him in Psalms 34:8. నేను ఇంకొక వచనాన్ని నేను తీసుకుంటాను. కీర్తనలు 34:8. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. Amen. Are you receiving something today? Yes, Pastor. Amen, amen. Okay, now see, Psalms 34:8 tells, taste and see that Lord is good. మనం 34:8లో గమనించాము. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. You ladies, when you cook, to taste your cooking, what do you do? స్త్రీలు వంట చేసిన సందర్భంలో మీరు అది రుచికరంగా ఉందా లేదా అని ఏం చేస్తారండి? కొద్దిగా చెయ్యి తీసుకొని టేస్ట్ చేస్తాం పాస్టర్. Yeah, taste means what? You lick, right? Yeah. You lick it. So is here David telling that you need to lick your Bible to taste whether it's good?
అయితే దావీదు ఏమంటున్నారంటే, మనం వంట చేసిన సందర్భంలో అది రుచికరంగా ఉందా లేదా అని ఎలా గుర్తుపడతామంటే, దాన్ని కొంచెం తీసుకొని చప్పరిస్తాం కదండీ! అదే విధంగా దావీదు ఏమని తెలియచేసారంటే, దేవుని యొక్క వాక్యంను కూడా మనము రుచి చూసి తెలుసుకోవాలని తెలియజేస్తున్నారు. No, no. I'm asking you a question. Is he telling that we should lick the Bible and see whether it's good or bad, sweet or not? నో. నో. అయితే దావీదు అంటున్నారా అండి, మనం రుచి చూసి తెలుసుకోనండి అంటే దావీదు యొక్క ఉద్దేశ్యం దీన్ని మనము చప్పరించడమా? No, you understood that. We cannot taste God by licking our Bible. దేవుని యొక్క వాక్యాన్ని మనము నాకడం లేకపోతే చప్పరించడం దాని ద్వారా మనము తెలుసుకోలేము. But the more we understand God, ఎంతగా మనం దేవుని గురించి తెలుసుకుంటామో, the more we get revelation of this God. ఎంతగా మనం దేవుని గురించి ఒక ప్రత్యక్షత కలిగి ఉంటామో, Thank God we are not Israelites, but we are Christians. దేవానికి కృతజ్ఞతలు. మనము ఇజ్రాయేలం కాదు. మనం దేవుని యొక్క మనం క్రైస్తవులమై ఉంటున్నాం. Because they had not seen God, no man has seen God. I showed you many verses, but here we have one person, who? Jesus. Hebrews 1:3. Can you read that? అయితే ఇజ్రాయెల్ ప్రజల్ని మనం గమనించినట్లయితే వారు ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరు. మనం అనేక వచనాలు మనం ధ్యానించవచ్చు. ఏ ప్రజలు ఇజ్రాయెల్‌లో ఎవరు కూడా దేవుణ్ణి చూడలేదు. కానీ మనమైతే క్రీస్తుని బట్టి ఎవరైనా చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1:3. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతల కంటే Okay. ఇంత శ్రేష్టమైన Okay. నామము Angels. Okay. Thank you, sister. What? He. Who's that he? Jesus is the sole express image of God to reveal God's glory. అయితే ఆయన అంటే ఎవరిక్కడ? యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తే తానే స్వయంగా దేవుని యొక్క తత్వం యొక్క మూర్తిని తన యొక్క మహిమ గురించి ప్రత్యక్షపరిచే వ్యక్తి అయ్యుంటున్నారు. Express image means what? ఇక వ్యక్తిత్వాన్ని కనపరిచే విధానం అంటే ఏమిటి? For example, ఉదాహరణకు I can take myself itself, okay? The moment anyone in our family, our house is a big family. In that family, the moment they see me, they'll tell he is son of John C. John. అయితే నా యొక్క పెద్ద కుటుంబంలో ఎవరైనా నన్ను చూసినట్లయితే, నన్ను చూసిన వెంటనే ఏమని అంటారంటే, ఈయన జాన్ సి జాన్ వారి యొక్క కుమారుడు అని తెలియజేస్తారు. The reason is his image is on me. He was or is still, I am like same face, same haircut, same nose. I am the express image of him. ఎందుకంటే వారి యొక్క చిత్రం కానీ, వారి యొక్క ఛాయ, వారి యొక్క ప్రతిది కూడా ప్రతిబింబము నాలో వాళ్ళు చూస్తారు. నా ముక్కు కావచ్చు, కళ్ళు కావచ్చు, ప్రతిది కూడా వారికి మాదిరే ఉంటుంది కాబట్టి. Okay, so it will not even take 1 second for people to see, oh, he's son of John C. John, because I am the express image of John C. John. అంటే ప్రజలు ఒక సెకండ్ కూడా, నిమిషం కూడా తీసుకోరు. ఎందుకంటే వెంటనే నన్ను చూసిన వెంటనే వారు తెలియచేస్తారు. జాన్ సి జాన్ వారి యొక్క కుమారుడు అని తెలియచేస్తారు. ఎందుకంటే తన యొక్క చిత్రం అయి ఉంటున్నాను కాబట్టి. In the same way, Paul is telling Jesus is the express image of God. Means what? If you see Jesus, you have seen God. It's the same attribute, same nature, same one to one, soul to soul, spirit to spirit is Jesus, and he has come to show you and me. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అదే విధంగా తండ్రి యొక్క, దేవుని యొక్క చిత్రము ప్రతిబింబమై ఉంటున్నారు. ఏ విధంగా అయితే తన ప్రేమ కావచ్చు, ఏదైనా కూడా తండ్రి యొక్క దేవుని యొక్క ప్రతిబింబము, చిత్రమై ఉంటున్నారు. ఆత్మలో కావచ్చు, ప్రాణంలో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా తన చిత్రమై ఉంటున్నారు.
Yes, no one has seen God, but when you see Jesus, you understand God. అవును. వాస్తవానికి దేవుడిని ఎవరు కూడా చూడలేదు. కానీ ఎప్పుడైతే మనం క్రీస్తుని తెలుసుకుంటామో, మనం దేవుని గురించి తెలుసుకున్నట్టే, చూసినట్టే. So, what are we understanding? God's glory we understand in Jesus. అయితే మనం ఏం అర్థం చేసుకున్నాం? దేవుని యొక్క మహిమ, ఆ యొక్క తేజస్సు క్రీస్తులో మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. That is what John wrote in John 1 18, John 1 14. Can someone read that? First 18, then 14. అదే 1:14 రాయబడి ఉన్నది. సో, మొట్టమొదటిగా ఒకసారి యోహాను 1:14 చదవండి. First 18, okay? 18 చదవండి. 1:18. ఎవడునూ ఎప్పుడైనను దేవుని చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. Okay? No one has seen God. ఎవరు కూడా దేవుని చూడలేదు. But now, the only begotten Son who was in the bosom, or who was in the, what's word in Telugu, bosom? రొమ్మున అనుకోవడం. Yeah. Sister saying that word was in the bosom of God means what? Who has seen, who has experienced, who has tasted, who has lived with God has come. అయితే ఎవరు కూడా దేవుణ్ణి చూడలేదు. కేవలం తన యొక్క అద్వితీయ కుమారుడు అనగా తన యొక్క రొమ్మున ఆనుకొని ఉన్న కుమారుడు మాత్రమే Okay. Now, చూడగలిగారు. why he has come? He has come to declare God. ఎందుకు తన యొక్క కుమారుడు వచ్చి ఉంటున్నారంటే దేవుణ్ణి ప్రత్యక్షపరచడానికి. Okay. Now, verse 14, you read how he is declaring that. ఏ విధంగా తన యొక్క తండ్రిని ప్రత్యక్షపరిచాడో, ప్రకటించాడో 14వ వచనం చదవండి. ఆ వాక్యము శరీరధారి ఆ వాక్యము Yes, శరీర yes. కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన Yeah. అద్వితీయ కుమారుని లేక జనితైక కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. Praise God. The word means the word or the spirit became flesh, means what? He became man. అయితే వాక్యము అనగా అక్కడ వాక్యం అనగా ఆత్మ శరీరధారిగా మానవునిగా మార్చబడ్డారు. In the form of Jesus, and he dwelt among us, he lived among us. ఏ విధంగా అంటే మానవుని వలె అంటే మన మాదిరి తను చేయబడి ఉంటున్నాడు. In Amplified Bible, the meaning of that, it's given in bracket, means what? A person of full of glory of the Father we could see in the flesh, in the form of Jesus. యాంప్లిఫైడ్ బైబిల్ ఈ విధంగా రాయబడి ఉంటుంది. తండ్రి యొక్క మహిమ, సంపూర్ణ మహిమ కుమారునిలో అనగా క్రీస్తులో మనం చూడొచ్చు. And what? That man had full of grace and full of truth. అయితే ఆ యొక్క మనిషిలో, ఆ యొక్క వ్యక్తిలో సంపూర్ణంగా ఆ యొక్క కృప కావచ్చు, అదే విధంగా సత్యాన్ని మనం కనుగొనగలము. Now, if you need to understand the truth of God, or if you want to understand the grace of God, now what you have to do? అయితే మీరు ఒకవేళ దేవుని యొక్క కృపను గురించి కావచ్చు, దేవుని యొక్క సత్యాన్ని గురించి తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలి? క్రీస్తు గురించి తెలుసుకోవాలి. Pardon me? See, I'm linking with జీసస్ గురించి 34:8. Yeah, sister, tell me. జీసస్ గురించి తెలుసుకోవాలి పాస్టర్ గారు. తండ్రి గురించి తెలుసుకోవాలి. Yes. How we will understand Jesus from Matthew, Mark, Luke, John? The more we study, the more we meditate, we understand his attributes, his character. Then, like what Moses did, like what angels did, once we understand the true characters from these 4 books, you will also tell God is good. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలుసుకోవాలంటే మనము ఉన్నటువంటి 4 సువార్తలు మనం ధ్యానించినట్లయితే ఎంతగా మనం ధ్యానిస్తామో, ఎంతగా మనం చదువుతామో, క్రీస్తుని గురించి మనం ఒక ప్రత్యక్షత, ఒక సరైన అవగాహన మనం కలిగి ఉంటాం. అయితే దాని అర్థం ఏమిటంటే అంతగా మనము దేవుని గురించి కూడా తెలుసుకోగలుగుతాం.
తెలుసుకున్న వెంటనే ఏ విధంగా అయితే మోషే చేశాడో, అదే విధంగా ప్రకటన గ్రంథంలో దేవదూతలు చేశారో, అదే విధంగా మనం కూడా దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క గుణగణాలను అంతగా మనము తెలుసుకోగలుగుతాం. If you see, I was going very slowly. What is glory of God? దేవుని యొక్క మహిమ ఏమై ఉంటుందండి? It's nothing but goodness of God. అదేదో కాదు గానీ దేవుని యొక్క మంచితనం. Means what? Good is God. God is good. The glory of God is the goodness of God. దేవుడు మంచివాడు. మంచి అంటేనే దేవుడు. దేవుని యొక్క మహిమ అంటే ఏంటంటే దేవుని యొక్క మంచితనం అయ్యున్నది. Sister, I couldn't hear that. Can you repeat again? This is very important. ఓకే పాస్టర్. దేవుని యొక్క దేవుడు అంటేనే మంచివాడు. మంచి అంటేనే దేవుడు. దేవుని యొక్క మహిమ అనగా దేవుని యొక్క మంచితనమే దేవుని యొక్క మహిమ అయి ఉంటున్నది. Is it that only for me the signal is breaking? Others are receiving it? Because I couldn't hear Sister Brighty again. వినిపిస్తుంది పాస్టర్ గారు. Hallelujah. Okay. See means what? The more you taste God's love, God's mercy, God's grace, God's forgiveness, the more you become. ఎంతగా మీరు దేవుని యొక్క ప్రేమను కావచ్చు, దేవుని యొక్క కృపను కావచ్చు, దేవుని యొక్క క్షమాపణ గురించి మీరు రుచి చూస్తారు, అంతగా దేవుని గురించి మీరు తెలుసుకోగలుగుతారు. Or in other words, gospel is the good news of His love, His mercy, His grace, His forgiveness. ఇంకో విధంగా చెప్పాలంటే దేవుని యొక్క సువార్త అంటే ఏంటంటే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క క్షమాపణ అయి ఉంటున్నది. For whom? That's very important. For whom? అది ఎవరికి అది? It is for people like you and me who are tired, who have no hope, who is worn out of all the methods he did. He's helpless. For them is this good news. Amen. ఎవరికి ఒక శుభవార్త అంటే, ఎవరికి ఒక సువార్త అంటే, ఎవరైతే అలసిపోయి ఉంటున్నారో, ఎవరైతే ఆశలు తమ యొక్క జీవితం పైన లేకుండా ఉంటారో, నీకు నాకు మాదిరి అలాంటి వారికి ఒక శుభవార్త అయి ఉంటున్నది. What? Hopeless person, for him the God's unconditional love, mercy, grace, forgiveness is there so that he can restore back to the plan of God so that you can experience his life. Amen. అయితే ఎవరైతే ఏ వ్యక్తి అయితే అలసిపోయి ఉంటున్నారో, ఆశలు నిరుత్సాహపడినటువంటి స్థితిలో ఉంటారో, ఆ వ్యక్తికి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క క్షమాపణ సమృద్ధిగా తను కలిగి ఉంటున్నాడు. మరలా తన యొక్క పునరుద్ధీకరించుకోవడం కొరకు. Amen. Amen. So very good example is Saul the Paul. మంచి ఉదాహరణ సౌలు పౌలుగా మారడం. Saul, who was an ardent Jew, who was well educated, who was on fire, and under his feet Stephen was stoned to death. అయితే సౌలు తన మంచి విద్యావేత్త అయినప్పటికీ కూడా, మంచి పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా, స్టెఫెను తన యొక్క కాళ్ళ కింద తనను చంపివేసినట్టుగా మనకు తెలుసు, రాళ్లతో కొట్టి. Now, all this he did was because of his education. For him, Judaism was the ultimate, and no one can go against Judaism or the Jews. Israelites are the selected people. So he was on fire for the wrong understanding, wrong zeal, and due to which he got Stephen to be dead. అయితే ఇవన్నీ తను సౌలు ఎందుకు చేశాడంటే, ఇజ్రాయెల్ ప్రజలంటే ప్రత్యేకించబడ్డటువంటి వారు, ప్రత్యేకమైనటువంటి ప్రజలు కాబట్టి, వారు ఈ విధంగా వెళ్ళడం, తొలగిపోవడం తనకి ఇష్టం లేక, తను కలిగినటువంటి విద్యావేత్తను బట్టి, తన యొక్క ఉన్నటువంటి చదువును బట్టి ఆ విధంగా స్టెఫెనుని రాళ్ళతో కొట్టి చంపడానికి తను అనుమతించి ఇచ్చారు. That's in Acts 7:58. Okay, now
now he got Stephen to be stoned to death under his leg. Now he got more fire. He took the letter from the elders to go and destroy all Christians. అందుకనే అక్కడ స్టెఫెన్ మనం చూస్తాం అపోస్తల కార్యం 7:58 మనం గమనించినట్లయితే స్టెఫెన్‌ని ఆ రాళ్ళతో కొట్టి చంపడానికి అనుమతించినట్టుగా మనకు తెలుసు. ఇంకా తను కోపగించుకున్నాడు కాబట్టి అధికారుల దగ్గరికెళ్ళి తన అనుమతులను తీసుకొని ఎక్కడైతే సువార్త చెప్పబడుతుందో వారిని నాశనం చేయడానికి సిద్ధ మనస్సు కలిగి వెళ్ళాడు. Like I told yesterday, I'm repeating it again. If God would have destroyed Paul when he met Paul when he was going on the way to Damascus, then it would have been very good example to all the people who were trying to destroy the church or the church believers, God's children. అయితే నిన్నటి దినంన కూడా నేను మీకు ఈ యొక్క ఉదాహరణ తెలియచేశాను. ఎప్పుడైతే దమస్కు ప్రాంతంలో దేవుడు సౌలును దర్శించాడో, ఆ సందర్భంలోనే దేవుడు కోపగించుకొని సౌలును అక్కడ హతమార్చినట్లయితే, ఈ రోజుల్లో సంఘం పైన కావచ్చు, క్రైస్తవుల పైన ఎటువంటి దాడులు జరగకపోయేవి. But God, in his mercy, in his love, forgiveness for the first martyr, instead of judging him, he told Saul, I love you, I can use you, that you can share my gospel to the world. అయితే అక్కడ వాస్తవానికి తను న్యాయము చేసేదానికి బదులుగా దేవుడు తన యొక్క దయను, తన యొక్క క్షమాపణను, తన యొక్క కృపను, ప్రేమను కనపరిచాడు కాబట్టి, కనపరిచిన విధానం బట్టి నీవు ఒక అనేకులకి నా యొక్క సువార్తను ప్రకటించే వ్యక్తిగా మారబోతున్నావు అని తెలియచేశారు. Like when Moses got the revelation of God attributes, he just bowed down and worship. In the same way, Saul, who had the good knowledge of Judaism, when he saw this gracious God, all his religion, all his traditions, all his wrong teachings just melted off, and he told, I erase all that. I will just talk about this love Jesus to the whole world. ఏ విధంగా అయితే మోషే దేవుని యొక్క గుణగణాలు తెలుసుకున్నాడో, తన యొక్క దయ కావచ్చు, ప్రేమ, క్షమాపణ, దీర్ఘశాంతం వీటన్నిటిని తెలుసుకున్న వెంటనే మోషే తన తల వంచి దేవుని సన్నిధిలో సాగిలపడ్డాడో, అదే విధంగా సౌలు పౌలుగా మారే సందర్భంలో కూడా తను ఎన్నో చేసినప్పటినీ కూడా వాటన్నిటికీ తన దగ్గర ఉన్నటువంటి మతాలు కావచ్చు, విద్య అవన్నీ కూడా కరిగిపోయి ఉంటున్నాయి. అవన్నీ కరిగిపోయిన వెంటనే తను కూడా తన యొక్క శిరస్సును వంచి దేవుని సన్నిధిలో నీ ప్రేమను ఇటువంటి దయ చూయించే దేవుని నేను ప్రకటిస్తానని నిశ్చయించుకున్నాడు. The first person who killed God's servant is the one who wrote 70% of the New Testament. దేవుని యొక్క దాసుడు మొట్టమొదటిగా హతమార్చినటువంటి వ్యక్తిని క్రొత్త నిబంధనలో 70% పుస్తకాలు అంటే పత్రికలు రాయడానికి ఆయన నిదర్శనంగా ఉన్నాడు. Not the 12 disciples or hundreds of disciples who walked with Jesus for 3 years. They didn't write, but this Paul or Saul, who got the revelation of God's goodness, wrote the next whole of New Testament. అయితే దేవునితో నడిచినటువంటి 12 మంది శిష్యులు రాయలేదు కానీ, ఇక్కడ దేవుని యొక్క మంచితనాన్ని గ్రహించినటువంటి పౌలు గారు రాసి ఉంటున్నారు. Or in other words, he is the one who didn't walk with Jesus. He didn't have the experience of Matthew, Mark, Luke, John, but what is the secrets, the hidden things he writes in his letters. అయితే వాస్తవానికి ఈ యొక్క ఇంకో విధంగా చెప్పాలంటే, ఈ పౌలు క్రీస్తుతో నడిచినటువంటి వ్యక్తి కాదు. మత్తయి, మార్కు, లూకా ఇవన్నీ ఏది కూడా ఆయనకు తెలియనప్పటికీ కూడా అనేక మర్మాలు ప్రత్యక్షపరిచినట్టుగా, బయలుపరిచినట్టుగా మనకు తెలుసు. Because everything in the 4 books were the attributes which he understood just with that one encounter. He understood God's goodness. He got his spiritual eyes opened. He could see this goodness, so he could write letters to all the churches, which is applicable today also. అయితే అవన్నీ 4 పుస్తకాలు తనకి పెద్దగా తెలియనప్పటికీ కూడా కేవలం ఒకటే ఎన్కౌంటర్ దాన్ని బట్టి అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షతలో తను ప్రతిదీ దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకొని ఈ రోజుల్లో ఉన్నటువంటి సంఘాలకి ఆ రోజుల్లో ఉన్నటువంటి సంఘాలకి తను అనేక పత్రికలు రాసినట్టుగా మనం గమనిస్తాం. So I will close today's meeting with last time first or second class I took about Paul. That time I took one verse, Romans 1:1-3.
నేను ఈ యొక్క దినంలో ఇంకొక మరి యొక్క వచనాన్ని మీతో పంచుకొని తెలియచేసి నేను ముగిస్తాను. Romans త్వరగా 1, 1 to 3. బోధించినటువంటి విషయాలే రోమిలకు రాసిన పత్రిక. Yes, Pastor. Yeah, when you're reading an amplified Bible, so make a practice which will help you also. Now suppose you're reading from Paul, a bond servant of Jesus Christ. Stop there. The bracket, you remind yourself the meaning of Christ, or it means this. You need to stop there and read it so that you will understand. In the same way, when you're reading the people, now when you'll read this verse from Paul, a bond servant of Jesus Christ, that means Jesus is the Messiah, called to be an apostle. Apostle means a special messenger. If that way you read, you will understand, and the people will also understand. Okay, now you read that. Romans 1, 1 to 3 in Amplified Bible. చదవాలా పాస్టర్ గారు? Yeah. రోమిలకు రాసిన పత్రిక 1:1-3. From Paul, a bond servant of Jesus Christ, the Messiah, called to be an apostle, a special messenger, set apart to preach the gospel, good news of and from God. Okay, I'll tell. From Paul, a bond servant of Jesus Christ. Now, who is this Jesus Christ? యేసుక్రీస్తు ప్రభుల వారంటే ఎవరు? The Messiah. మెస్సయ్య. So he is bond servant of this Messiah. Okay. అయితే ఇక్కడ And yeah, now you understand Amplified Bible when you read. Now what? The bond servant is called to be an apostle. Means what? A special messenger of God. అంటే బాండ్ సర్వెంట్, జన్మించినటువంటి దాసుడు, క్రీస్తు దాసుడు అంటే ఏంటంటే, And he is bond servant for one work, to be an apostle, a special messenger to the world. ఎందుకు క్రీస్తు దాసుడుగా పిలువబడ్డాడంటే దేవుని యొక్క అపోస్తులుగా పిలువబడడం కొరకు. And what? Paul is set apart just to preach the gospel. Means what? He is set apart to preach the good news of God, from God to the people. ఆయన ఇక్కడ పౌలు గారు ప్రత్యేకించబడ్డారు. ఎందుకు ప్రత్యేకించబడ్డారంటే దేవుని యొక్క గుడ్ న్యూస్ అనగా సువార్తను ప్రకటించడం కొరకు మాత్రమే. And this good news is nothing but the good news is of God, from God to the people. ఈ యొక్క దేవుని యొక్క సువార్త అనగా శుభవార్త అంటే ఏమిటంటే దేవుని నుండి దేవుని ద్వారా ప్రజలకు అనుగ్రహించబడ్డది. And the verse 3 tells the gospel is nothing but it's regarding his son, Lord Jesus Christ. ఈ శుభవార్త అంటే ఏమో కాదు, కానీ 3వ వచనంలో గమనిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి తెలుసుకోవడమే. So who is the heart of gospel? సువార్త యొక్క హృదయం ఎవరు అంటున్నారు? Amen. Today, which is the class 10, no? So till then, this was just introduction, okay? Now I'll come to the heart. I'll come to Jesus from Monday. సోమవారం దినమున నేను హృదయం గురించి మాట్లాడతాను. జీసస్ యేసుక్రీస్తు ప్రభుల గురించి మాట్లాడతాను. So gospel, the good news is all about Jesus. Without Jesus, there's no gospel. So only gospel we tell Jesus, the heart. Like I told a person, if his heart beats, only the blood flows. In the same way, unless Jesus, the revelation of Jesus in us, gospel is of no help for us. అయితే శుభవార్త అంటే యేసుక్రీస్తు ప్రభు గురించి మనం ఎప్పటి వరకైతే జీసస్ యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి స్పష్టత కలిగి ఉండము, ఆయనకు గుణగణాలు కావచ్చు, ప్రతిదీ కూడా ఎప్పటి వరకైతే తెలుసుకోమో, ఏ విధంగా అయితే మన యొక్క శరీరంలో హృదయము లేనట్లయితే మన యొక్క శరీరానికి రక్త సరఫరా జరగదు, అదే విధంగా క్రీస్తుని గురించి మనము తెలుసుకోలేనట్లయితే ఈ శుభవార్తను గురించి మనం తెలియచేయలేదు. Okay, so from Monday, now we'll be getting deep into this. Deep means I'll be going very slow for you all to get revelation of this loving, caring, whom we call Jesus, is so compassionate,
who's so gracious, who's so merciful. He's such a loving person. When you taste him, then all your fear will go off and you'll walk in the sonship that God has already planned for you and me. ఆమేన్. నేను వచ్చే సోమవారం రోజున చాలా లోతుగా మిమ్మల్ని తీసుకెళ్తాను. ఎందుకంటే లోతుగా అంటే దాని అర్థం ఏంటంటే చాలా చిన్నగా, స్పష్టంగా ప్రతి వచనాన్ని కూడా మీకు వివరిస్తా ఉంటాను. అందుని బట్టి మీకు దేవుని యొక్క ప్రత్యక్షత అనగా దేవుని యొక్క ప్రేమ కావచ్చు, దేవుని యొక్క కృప, ఆయన యొక్క క్షమాపణ ప్రతీది కూడా మీరు మీ జీవితంలో రుచి చూడడానికి అనుకూలంగా నేను వాటిని బోధించడానికి ఆ యొక్క ప్రత్యక్షత కలిగేంత వరకు కూడా నేను మీకు బోధిస్తాను. Amen. Amen. I just told the attributes of God in Exodus 34. I want you all to meditate, not just the words, it's only one word, but now this till Monday, you try to get the revelation of that words: gracious, merciful, long suffering, he's forgiving sins and iniquities. The more you understand, the more you'll enjoy when I'm sharing the next week onwards. అయితే మీరు అప్పటి వరకి సోమవారం వరకు కూడా వచ్చే వారం వరకి కూడా మనం ఇప్పటి వరకు ధ్యానించినటువంటి దేవుని యొక్క గుణగణాలని ఇంకా అత్యధికంగా ధ్యానించండి. ధ్యానించడం అంటే కేవలం పదాలు మాత్రమే కాదు, కానీ అందులో ఉన్నటువంటి సారంను మీరు గ్రహించండి. ప్రేమ కావచ్చు, కృప, దయా, దీర్ఘశాంతము, వీటన్నిటిని పైన మీరు వాటిని ధ్యానించండి. సో ఎప్పుడైతే మీరు ధ్యానిస్తారో నేను బోధించే సందర్భంలో మీరు వాటిని ఇంకా ఆనందంతో గంతులేస్తూ మీరు వాటిని స్వీకరిస్తారు. Amen. 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 Any questions? ఏమైనా సందేహాలు ఉన్నాయండి? Okay, no problem. Okay, fast, 1 minute. Can you repeat? I just took 2 points today. Can someone repeat fast? ఈరోజు కేవలం రెండిటి గురించి నేను మాట్లాడి ఉంటున్నాను. వాటన్నిటిని ఈరోజు జరిగిన తరగతిలో మీరు త్వరగా తెలియచేయండి. Should I select? Because I was seeing I do not know who will be not having disturbance. One of you can just speak on that fast. Yes, Pastor గారు, కెన్ ఐ? Yeah, sure, brother. Welcome. మార్నింగ్ నుంచి చాలా ఎంజాయ్ చేసాం పాస్టర్ గారు. చాలా బాగుంది సర్వీస్ టుడే. రియల్లీ వీఆర్ బ్లెస్డ్. ప్రత్యేకంగా ఆ గుణగణాల నుంచి చివరిగా మనం నేర్చుకున్నాము. దేవుడు మన చాలా టైంలో చాలా మంది కూడా అన్నారు పాస్టర్ గారు, 4 ఫాదర్స్ నుంచి 4 పితరుల నుంచి వారి శాపాలు పిల్లల మీద పనిచేస్తూ ఉంటాయి, వారి యొక్క పాపాలు వారి తర్వాత జనరేషన్స్ మీద ఉంటాయని, వాళ్ళ కర్సెస్ ఉంటాయని చెప్పారు. సో మరి అలా కాదు, కానీ ప్రత్యేకంగా ఈరోజు ప్రభు మాట్లాడాడు. ఎవరి తప్పిదం వారి మీదకే, ఎవరి పాపం వారి మీదకే, ఎవరి శాపం వారి మీదకే, ఎవరి మరణం వారి మీదకే అని వాక్యం ద్వారా నేర్చుకున్నాము. ప్రత్యేకంగా ఆ విషయం నేర్చుకున్నాం పాస్టర్ గారు. ఇంకా ఇంకా ప్రాముఖ్యంగా దేవుని యొక్క మహిమ గురించి నేర్చుకున్నాం పాస్టర్ గారు. దేవుని యొక్క మహిమ అంటే కంప్లీట్ గా ఆయన యొక్క మంచితనం అని నేను నేర్చుకున్నాను పాస్టర్ గారు ఉదయకాల సమయంలో. గ్లోరీ అంటే పర్ఫెక్ట్ మీనింగ్, దేవుని యొక్క మంచితనం అంటేనే దేవుడు, దేవుడు అంటేనే మంచితనం అని నేర్చుకున్నాం పాస్టర్ గారు. అదేవిధంగా ఈరోజు ఇంట్రడక్షన్ కూడా మీరు మాకు ఇచ్చారు. దేవుని గురించి తెలుసుకోవాలంటే ప్రభువు గురించి, యేసుక్రీస్తు ప్రభు గురించి కంప్లీట్ గా ఆయన గుణగుణాల గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన మంచితనం గురించి సువార్తలో రాయబడిన రీతిగా మనం బాగా నేర్చుకుంటే దేవుని గురించి, తండ్రి గురించి నేర్చుకోవచ్చు. ఆయన యొక్క వ్యక్తిత్వం గురించి యాజ్ ఇట్ ఈస్ సేమ్ అలాగే ఉంటుందని నేను నేర్చుకున్నాను పాస్టర్ గారు. సో కంప్లీట్ గా యేసు ప్రభు గురించి నేర్చుకున్నప్పుడు, ఆయన గురించి తెలుసుకున్నప్పుడు కంప్లీట్ గా దేవుని గురించి తెలుసుకోవచ్చు అని నేర్చుకున్నాం పాస్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. Amen. Amen. Praise God. Praise God. God is good. God is good. And I'm happy you people have very attentive ears. Yeah. When you people will be silent, I think whether you people have understood. But when you speak, I become so happy. Praise God, brother. Thank you. Thank you, brother. Thank you. God bless you. Yeah, someone can pray.
Who will pray? Rajesh. తో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి జీవాధిపతి మీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి మీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. మరి యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మీ శ్రేష్టమైన అమూల్యమైనటువంటి విషయాలు ప్రభా మా అందరితో కూడా మీరు మాట్లాడుతూ వచ్చిన విధానంకై మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి మీకే స్తోత్రాలు ప్రభా. ఈ దినాన్ని మేము నేర్చుకున్న ప్రతిదీ కూడా తండ్రి స్తోత్రాలు మా జీవితాల్లో ప్రభా. ఇదిగో తండ్రి మేము వాక్యానుసారంగా తండ్రి గుర్తుపెట్టుకొని తండ్రి అనేకులకు బోధించు వారంగా ఉండినట్లుగా కృప చూపించి సహాయం దయచేయమని అడుగుచుంటున్నాం ప్రభా. దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. మీరు మా ఎడల చూపించినటువంటి దేవా అపారమైనటువంటి తండ్రి కృపకై, ప్రేమకై మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీరు విమోచించు దేవుడే ఎంచున్నారు ప్రభా. యువతనేస్తే మీరు ప్రేమించు దేవుడే ఎంచున్నారు. మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి లేఖన భాగములు బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. యువతండి స్తోత్రాలు అనేకమైనటువంటి తనేస్తయ ఇది ఆలోచనల నుంచి ప్రభా స్తోత్రాలు ప్రభా. యువతనేస్తయ వాటన్నిటి నుంచి విడిపించి తండ్రి స్తోత్రాలు మీరు ఏమై ఉంటున్నారో తను మేము తెలుసుకోవడానికి మీరు చూపించిన కృపకై మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. దేవా అనేకమైనటువంటి బోధల నుంచి ప్రభా స్తోత్రాలు ప్రభా మమ్మల్ని విడిపించి ప్రభా సరైనటువంటి బోధన ప్రభా వినిపింప చేస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. లేఖనం సెలవిచ్చిన రీతిగా ప్రభా యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనని ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడని ఇచ్చిన లేఖనం బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు కూడా తండ్రి స్తోత్రాలు మీ సన్నిధిలో ప్రభా దేవా స్తోత్రాలు ఆత్మ నడిపింపు కలిగి ప్రభా మీ సత్యాన్ని గ్రహించున్నట్లుగా కృప చూపించి సహాయం దయచేయమని అడుగుచుంటున్నాం ప్రభా. ప్రతి శాపం నుంచి మమ్మల్ని అందరినీ కూడా విడిపించినందుకే మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. కృపా సత్య సంపూర్ణుడా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మరి ఈ సమయంలో ప్రభా జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. దేవా స్తోత్రాలు విన్నవారందరూ కూడా తండ్రి స్తోత్రాలు విని విడిచిపెట్టువారు కాక ప్రభా వాక్యానుసారంగా జీవిస్తూ ప్రభా యువతనే స్తోత్రాలు వారి ద్వారా తన వారి కుటుంబాలు కట్టబడినట్లుగా ప్రభా వారి ద్వారా తనేస్తే బంధువులు స్నేహితులు కట్టబడినట్లుగా ప్రభా స్తోత్రాలు వారందరూ కూడా ప్రభా యువతని మీ హృదయంలో గ్రహించి ప్రభా నీ కొరకు తన్ని జీవించుదురు గాక అని ప్రకటిస్తున్నాం ప్రభా. కృప చూపించి సహాయం దయచేయమని అడుగుచుంటున్నాను. అదే రీతిగా తండ్రి స్తోత్రాలు ఇదిగో తనేస్తే ఉదయకాల సమయంలో ప్రభా సేవకులు మా మధ్యలో ఉంచి తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఇంకొన్ని తండ్రి స్తోత్రాలు తండ్రి మీ పక్షాన్ని నిలబెట్టుకొని తండ్రి అనేక విషయాలు ప్రభా మాతో మాట్లాడుతూ వస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇంకా ప్రభా స్తోత్రాలు యువతని మీ సత్యాన్ని మేము గ్రహించినట్లుగా ప్రభా స్తోత్రాలు సేవకులు సిద్ధపరిచినందుకే మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. అదే రీతిగా ప్రభా ట్రాన్స్లేట్ చేసిన సహోదరిని బట్టి మీకు వందనాలు నిబిడని దీవించండి ఆశీర్వదించమని అడుగుచుంటున్నాను ప్రభా. కృపలో మీరే జ్ఞాపకం చేసుకొని ఇంకా తనేస్తే మీ సన్నిధిలో మీరు బలంగా మీరు వాడుకోమని అడుగుచుంటున్నాం ప్రభా. దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లీడింగ్ చేసిన వారిని ప్రభా సాంగ్స్ పాడిన వారిని ప్రభా ఎక్కివించిన ప్రతి ఒక్కరిని ప్రభా మీ సన్నిధిలో వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని మీరు ఆశీర్వదించమని అడుగుచుంటున్నాను. ప్రారంభం నుంచి ముగింపు వరకు తండ్రి మీ సన్నిధిలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకొని పొందించున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Love of God the Father, grace of Lord Jesus Christ, communion, fellowship, and teacherhood of Holy Spirit be with us to reveal this glory of God, that we will never, ever, ever doubt our loving Father, but walk in the sonship that He has given to us. Amen. Amen. ఆమేన్. And praise God. Praise God. God is good. Yeah. Host. సిద్ధు కంటిన్యూ. పాస్టర్ గారు. Yeah, you can close it. Yes, Pastor. థ్యాంక్ యూ పాస్టర్ గారు. సో మరి ఉదయకాల సమయం నుంచి అండి మరి ఇంతవరకు కూడా మీ సమయాన్ని హెచ్చించి ప్రభు సన్నిధిలో ఇంతవరకు కూడా ప్రభు వాక్యం విన్నటువంటి మీ అందరికి కూడా ప్రభు నామంలో వందనాలు. మరి వాక్యం చదివినటువంటి వారికి అదేవిధంగా పాటలు పాడి ప్రభు నామాన్ని మాయపరిచిన వారికి ప్రత్యేకంగా వాక్యం ఈ రోజు మనకు తెలియజేస్తున్నటువంటి సేవకులను బట్టి ప్రత్యేకమైన వందనాలు. సో మరి ట్రాన్స్లేట్ చేసిన సహోదరిని బట్టి ప్రభుకు వందనాలు. మమ్మీకి కూడా చాలా థ్యాంక్స్. సో మరి ఈరోజు చాలా విషయాలు మనం నేర్చుకున్నాం కదండి. సో విన్నటువంటి వాక్యాన్ని మనం మర్చిపోకుండా మన జీవితాలు మనం భద్రపరుచుకున్నాం. దేవుని గురించి కంప్లీట్ గా మనం నేర్చుకున్నాము. అందుని బట్టి దేవునికి వందనాలు. ఇంకా కంప్లీట్ గా మనం నేర్చుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నా గమనించండి. మరి సాయంకాలం జరిగినటువంటి క్విజ్ లో మనం అందరం కూడా పాల్గొందాం. హోలీ స్పిరిట్ క్విజ్ లో అదేవిధంగా
ఈసీ బైబిల్ క్విజ్ లో మనం అందరం పాల్గొని అదేవిధంగా బైబిల్ చదివి పాల్గొని దేవుని నామాన్ని మహింపరుద్దాం. మరి రేపటి దినం కూడా మన మధ్యలోకి సేవకులు సిద్ధపరుచుంటున్నారు కనుక, మరి మధ్యలోకి జుజు పాస్టర్ గారు మన మధ్యలోకి రానున్నారు కనుక, సో మరి అందరం కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి వాక్యం కొరకు మనం అందరం కూడా మనం సిద్ధపరచుకొని దేవుని సన్నిధికి వద్దామండి. సో మరి ఎవరు కూడా ఆలోచనగా ఉండకూడదు. అందరూ కూడా దేవుని వాక్యం చెబుతున్నటువంటి టైంలో జాగ్రత్తగా మనం అందరం కూడా విన్నా ప్రభు మనతో మాట్లాడతారు కనుక సో విషయాలు గమనించండి. అదేవిధంగా మరొక విషయాన్ని గమనించండి, మనం అందరం కూడా పాల్గొని దేవుని మాటలు మనం అందరం కూడా వింటున్నాం, చాలా బ్లెస్ అవుతున్నాం. అదేవిధంగా అనేక మందిని కూడా మనం కూడా పార్టిసిపేట్ చేయించి అనేక మందిని కూడా మనం ఇన్వైట్ చేస్తే వారు కూడా ఈ సత్యాన్ని తెలుసుకుంటారు కదండి. సో గమనించండి, అనేక మందిని కూడా మనం కూడా తీసుకొని వద్దాం. సో తద్వారా వారు కూడా ఈ సత్యాన్ని నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. మరి ఈ విషయంలో అందరూ కూడా సహకరించవలసిందిగా ప్రభు పేరిట మనం చూస్తుంటున్నారు. సో మరి ప్రభు